హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ శామ్ దాల్ పూరి. మా డియరెస్ట్ అంకుల్ ఈ పూరి తీసుకువచ్చి తినమన్నప్పుడు దీన్ని ఫస్ట్ టైం తిని టేస్ట్ని ఆస్వాదించాను. ఒక్క పూరితో ఆపలేక కంటిన్యూగా 5 పూరీలు మింగాను. అంత సూపర్గా ఉంది. మరి మీరు ట్రై చేస్తారు కదూ. ఈ శామ్ దాల్ పూరికి కావలసినవి: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు శనగపప్పు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, చోలే మసాలా పౌడర్, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి. ముందు శనగపప్పుని 2 గంటలు నీళ్లలో నానబెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండిలో నీళ్లు వేసుకుని పూరీకి కావలసినట్టు ముద్ద చేసుకోండి. తరువాత మిక్సీ గిన్నెలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. పొడి పొడిగా, నీళ్లు వేయొద్దు. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇది. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుని 1 స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమం వేసి బాగా కలిపి వేపండి. మీడియం ఫ్లేమ్లో ఆపకుండా కలుపుతూ ఉండండి, కొంచెం కలర్ మారే వరకు. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చోలే మసాలా పొడి వేసి బాగా కలపండి. కావాలంటే పసుపు వేసుకోండి. ఇప్పుడు కలర్ మారింది, బాగా వేగింది. ఇది పూరీలో స్టఫింగ్ కోసం చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. పూరీ కోసం గోధుమ పిండి ముద్ద చేసుకున్నాం కదా, అందులోంచి కొంచెం గోధుమ పిండిని తీసుకుని ఇలా చేత్తో ఒత్తుకుని శనగపప్పు ఉండ పెట్టుకుని పూరీలాగా ఒత్తుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పూరీకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకుని పూరీ వేపుకోండి. అంతే, యమ్మీ, క్రిస్పీ, సూపర్ టేస్టీ శామ్ దాల్ పూరి రెడీ. సండే స్పెషల్ డిష్గా చేసుకోండి, లేదా ఈవినింగ్ స్నాక్లా చేసుకోండి. బెటర్ డోంట్ వెయిట్, వెంటనే చేసుకుని తినేయండి. నీ వంటతో ఫ్యామిలీ మెంబర్స్ది చెయ్యి దిల్ చోరీ, ప్రేమతో వండిపెట్టు అద్భుతమైన శామ్ దాల్ పూరి. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.